రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మా ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య ద్వారా మరి గత కొద్ది కాలము నుండి బైబిల్ మరి ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై మరి అనేకమైనటువంటి సత్య సంగతులను వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతూ వచ్చింది. అదే క్రమములో మరి దినకాలము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉండే పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి ఆదరణకర్తయే ముస్లింలు చెప్పుకుంటున్నటువంటి ముహమ్మద్ ప్రవక్తయేనా? చాలా సందర్భాల్లో ముస్లిం సహోదరులు క్రైస్తవుల యొద్దకు వచ్చి అలాగే బహిరంగ వేదికలపై బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు తాను వెళ్ళిపోతూ నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను అనుగ్రహిస్తాను పంపిస్తాను అని చెప్పినటువంటి ఆ ఆదరణకర్తయే ప్రపంచానికి ఆఖరి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త గారు అని చెప్పేసేసి చాలా సందర్భాలు ముస్లింలు చెప్పడం జరుగుతూ వస్తుంది. వాస్తవానికి బైబిల్ గ్రంథములు యేసు ప్రభు వారు చెప్పిన ఆదరణకర్త నిజానికి ముస్లింలు అనుకుంటున్న ముహమ్మద్ ప్రవక్త గారేనా? బైబిల్లో మనకి కనబడేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ముస్లిం సహోదరులు అనుకుంటున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ గారేనా అనంటే అందుకు వాస్తవమైనటువంటి సత్య సంగతులు మనం చూద్దాం. అయితే ముందుగా ముస్లిం సహోదరులు వారు తమ గ్రంథాలలో మరి ఆదరణకర్త అనబడినటువంటి పరిశుద్ధాత్మను గురించి వారు ఏమేమి చెప్పుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కొంత విశ్లేషిద్దాము. ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర గ్రంథం ఇది. నా చేతిలో ఉండేటువంటి గ్రంథము ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర యొక్క గ్రంథం. హజరత్ పైగంబర్ల వారి దివ్య చరిత్ర. ఈ యొక్క గ్రంథములో చివరి భాగములో వారు రాసినటువంటి విషయాలు ఏంటంటే ముహమ్మద్ ప్రవక్తను గురించి పూర్వపు గ్రంథాలలో వాస్తవాలు అని చెప్పేసి ఒక భాగంగా వారు రాశారు. ముహమ్మద్ ప్రవక్తను గురించి పూర్వ గ్రంథాలు అంటే తౌరా, జబూర్, ఇంజిల్ అంటే పాత నిబంధన, కొత్త నిబంధన మరియు కీర్తనలు మొదలు ఈ గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ను గురించి చాలా సంగతులు రాయబడ్డాయి బైబిల్లో. అయితే వీటిని క్రైస్తవులు ముహమ్మద్ గారికి సంబంధించిన విషయాలంటే వారు అంగీకరించలేరు అని చెప్తూ ఈ చివరి భాగంలో వారు ఇలా తెలియపరుస్తూ వచ్చారు. దయచేసి వీటిని నేను చదువుతాను, వినడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రవక్త గారు తమ పిమ్మట రాబోయేటువంటి ప్రవక్తను గురించి ఇట్లు ప్రకటించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలములోనట తన వెనకాతల రాబోయేటువంటి ప్రవక్తను గురించి వారు ఇట్లు ప్రకటించి ఉన్నారు. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్త అనగా పారాఖలీత్, అరబిక్ భాషలో పారాఖలీత్ అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త అదే 14:26 ఆదరణకర్త అనగా పారాఖలీత్ అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. మరలా యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా పారాఖలీత్ అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరవచ్చు సత్యస్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చియే సాక్ష్యం ఇచ్చును. తర్వాత 16:7 అయితే నేను మీతో సత్యమునే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అనగా పారాఖలీతు మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకము నా యందు విశ్వసించలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గురించియు అలాగే ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించియో ఒప్పుకొన చేను. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేకమైన సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించున్నట్లు ఆయన మిమ్మలను నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక
వేటిని విన్నో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా నోటిలోని మాటలనే తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా నోటిలోనివే తీసుకొని మీకు తెలియచేయనని నేను మీతో చెప్పి తిని. పైన ఉదాహరింపబడిన యేసుక్రీస్తు గారి యొక్క వాక్యములలో రాబోవు ఆదరణకర్త అనగా ఫారాకలీద్ అనగా ముహమ్మదు ప్రవక్త వారిని గురించి అది విశదపరచబడి ఉన్నది. ఆ వాక్యముల మూల భాషలలో హిబ్రూ భాషలో అహ్మదు, మొహమ్మదు అను పేరు ఉండెను. హిబ్రూ బైబుల్ నందు గ్రీకు భాష తర్జుమా చేసినప్పుడు అహ్మదు అను పేరునకు గ్రీకు భాషలో తర్జుమా చేయబడగా అది చేయబడెను. అహ్మదు మొహమ్మదు అనగా స్తుతింపబడిన వాడు అని ఆ మాటకు అచ్చట అర్థము పేర్కొనబడి ఉన్నది. గమనించండి, ఇక్కడ ఈ గ్రంథము నా చేతిలో ఉండేటువంటి పుస్తకము ముస్లిం సహోదరులు ముహమ్మదు ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రను గురించి, ఆయన పుట్టుక, ఆయన జీవిత విధానము, ఆయన యుద్ధములు చేయుట, ఆయన బహుభార్య తత్వము, ఆయన వ్యాధి చేత మరణమవుట, ఆయన సమాధి చేయబడుట, ఈ విషయాలన్నీ కూడా ఈ గ్రంథములో పొందుపరచబడ్డాయి. ఇదే గ్రంథములో చివరిలో ఒక భాగం ఏమిటంటే, ఈ గ్రంథములో ముహమ్మదు ప్రవక్తను గురించి పూర్వ గ్రంథాల్లో చెప్పబడిన విషయాలు అని అంటూ రాస్తూ విషయ సూచికలో ఇక్కడ ఈ విషయాలు తెలియపరుస్తూ, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానన్న ఆ ఆదరణకర్త ఎవరో కాదు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ గారని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్ముడిని మనం విశ్వసించాలి. ఆయన ఎవరో కాదు, శరీర రూపముగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ముహమ్మద్ ప్రవక్త గారే అనంటూ ఇంకొన్ని విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. ఏమంటారంటే, లోకులు యేసుక్రీస్తు గారి నిజమైన బోధను మర్చిపోవుదురు. లోకములో ఉన్న ప్రజలట యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన బోధను మరచిపోదురు. అప్పుడు రాబోవు ప్రవక్త ఆ బోధ మరల ప్రజలకు జ్ఞాప్తికి తెచ్చును. యేసు ప్రభు వారు బోధించి వెళ్ళిపోయిన బోధట ప్రజలు మర్చిపోతారట. ప్రజలు పూర్తిగా మర్చిపోయే సందర్భంలో ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్ముడు ముహమ్మదుగా దిగివచ్చి యేసువారు చెప్పి వెళ్ళిపోయినటువంటి ఆ బోధన మరల ప్రజలకు మరల జ్ఞాపకము తెచ్చును. యేసుక్రీస్తు గారు బోధించవలసి ఉండియు బోధింపలేనివి ఇంకా అనేకమైన సత్యధర్మ సంగతులు కలవు. అయితే ఆ రాబో ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడగు ప్రవక్త బోధించును మరియు సంభవింపబో విషయాలను గురించి ప్రకటించును. ఆ రాబోయేటువంటి ప్రవక్త యేసుక్రీస్తు గారి యొక్క మహిమను, గౌరవమును లోకములో తెలియచేయును. యేసుక్రీస్తును గురించి అతడు సాక్ష్యమిచ్చును. యేసుక్రీస్తు గారిని విశ్వసింపని లోకముపై నేరస్థాపన ఆయనే మోపును. లోకము ఒప్పుకొనున్నట్లు చేయును. రాబో ప్రవక్త ఆదరణకర్త అనగా తాను స్వయముగా ఏమీయో పలుకక దేవుడు ఏదేమి చెప్పమని పంపినో అనగా వాటినే దాయకుండా వాటిని అనుసరించుచు వాటిని పలుకును. కాబట్టి హజరతు పైగంబర్ల వారు అనగా ముహమ్మద్ రసూల వారు ప్రవక్త పదవి లభించిన కాలమున లోకములో యేసుక్రీస్తు వారి యొక్క బోధను క్రైస్తవులు పూర్తిగా మర్చిపోయి దేవుని యొక్క ఏకత్వములోని మరచిపోయి త్రిత్వ సిద్ధాంతాన్ని క్రైస్తవులు అవలంబించిరి. అనగా కుమారత్వమును యేసుక్రీస్తు దేవుడే అని కొందరు విశ్వసింపసాగిరి. ఆ సమయం హజరత్ పైగంబర్ల వారు దేవుని ఏకత్వమును బోధించి యేసుక్రీస్తు దేవుని సేవకుడు మాత్రమే, దేవుని ప్రవక్త మాత్రమే, కాని దేవుడు కానే కాడు అని ప్రకటించి యేసుక్రీస్తు గారు విడిచిపెట్టిన ధర్మ బోధలను లోకములోకి ముహమ్మద్ వారు బోధించిరి. అందుకు ఖురాన్ షరీఫ్లో కూడా అనేక ధర్మ సంబంధమైన సంగతులు కలవు. అనేకమైన ధర్మ సంబంధమైనటువంటి సంగతులు కలవు. తర్వాత యూదులు యేసుక్రీస్తు గారిని వారి తల్లి అయినటువంటి మరియమ్మను అనేక నిందల పాలు మోపియుండిరి వారి ఇరువురుపై. హజరత్ పైగంబర్ల వారే ఈ అపనిందలన్నిటిని కూడా రద్దు చేసి
యేసుక్రీస్తు గారి యొక్క మహిమను వెల్లడిపరిచి వారి తల్లి గారి యొక్క పవిత్రతను గూర్చియు సాక్ష్యమిచ్చిరి. కాబట్టి ఇప్పటి వరకు కోట్ల కొలది ముసల్మానులు యేసుక్రీస్తు గారి యొక్క మహిమను గురించియు వారి తల్లి గారి యొక్క పవిత్రతను గురించియు సాక్ష్యమిచ్చుచు వచ్చుచుండిరి. గమనించారు కదా, చదవబడినటువంటి ఈ గ్రంథంలో ముస్లిం సహోదరులు తెలియపరుచుకుంటున్న విషయాలు ఏమిటంటే, యేసుక్రీస్తు వారు వెళుతూ నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపియగు ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును, పాపమును గురించి నీతిని గురించి లోకమును ఒప్పుకొన చేయును అని చెప్పేసేసి ఆ గ్రంథములో రాయబడినది. అదే క్రమంలో ఖురాను గ్రంథము సూర 61:6 అక్కడ వ్యాఖ్యానములో ఇలా వ్రాసుకోవటం జరిగిందనమాట. ఖురాను గ్రంథంలోనే నా చేతిలో ఉండేటువంటిది ఈ ఖురాను గ్రంథం. ఈ ఖురాను గ్రంథము 61:6లో ఇలా వ్రాయబడినది. మరియం కుమారుడగు ఈసా ప్రవక్త ఇశ్రాయేలీయులకు ఇట్లు బోధించెను, నన్ను దేవుడు ఈ భూలోకానికి ప్రవక్తగా చేసి మీ యొద్దకు పంపియున్నాడు. నాకు పూర్వము మూసా ప్రవక్తకు నొసంగింపబడిన ధర్మశాస్త్రం అనగా తౌరాత్ గ్రంథము సత్యమైనది అని పలుకుచు దానిని నేను భూలోకములో సత్యపరుచుచు ఉన్నాను. అయితే నా వెనుక ఒక గొప్ప ప్రవక్త రానయ్యున్నాడు, అతని పేరు అహమ్మదు. అతనిని గూర్చి లోకమునకు సంతోష వార్త ఇచ్చుచు ఉన్నాను. కావున మీరు నన్ను నమ్మి విశ్వాసులు కండు. ఆ తరువాత ఈసా ప్రవక్త దేవుని సెలవుచే అనేక సూచక క్రియలు ప్రజలకు చూపించెను, కానీ అనేకులు అతని నమ్మక అతనిని విడిచిపెట్టిరి. ఖురాను గ్రంథములో ఖురాను సూరాయే 61 అన్నమాట. ఖురాన్ సూరయే అల్ సాఫ్. ఇందులో 61:6లో చెప్పబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి ఇలా బోధించాడట, దేవుడు నన్ను ఒక ప్రవక్తగా చేసి మీ యొద్దకు పంపియున్నాడు. నాకు పూర్వం మూసా ప్రవక్త కూడా వచ్చాడు. అతని ద్వారా నొసంగింపబడిన తౌరాత్ గ్రంథము సత్యమైనది. ఆ గ్రంథాన్ని సత్యపరచుటకు నేను వచ్చి ఉన్నాను. తర్వాత నా వెనక ఒక గొప్ప మహాప్రవక్త రానయ్యున్నాడు. అతని పేరు అహమ్మదు. అతని గురించి లోకమునకు సంతోష వార్త నేను ఇచ్చుచున్నాను. గమనించారా? ఇక్కడ ఈ ఖురానులో కూడా మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూనట తన జీవిత కాలంలో చెప్పిన మాట ఏంటి, నేను వెళ్ళిపోతున్నాను, నా వెనకాతల ఒక గొప్ప ప్రవక్త రానై ఉన్నారు, అతని పేరు అహమ్మదు. అతనిని గూర్చి లోకానికి సంతోష వార్త ఇచ్చుట కొరకే నేను పంపబడ్డాను అనంటూ ఖురాను వ్యాఖ్యానములో కూడా ఈ విషయాలను ముస్లిం సహోదరులు రాయటం జరిగినది. అయితే వినండి ప్రియులారా, పరిశుద్ధాత్మ అనేటువంటి వారు దేవునిలో ఒక భాగం. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే దేవుడు ఒక్కడే దేవుడు, త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వమైన దేవుడు ఏకమై ఉన్నాడు. ఇది వాస్తవం. ఇది లోకాధికారులు ఎవరికి తెలిసినటువంటి విషయం అయితే కాదు. దేవుడు ఒక్కడే ముగ్గురుగాను, ముగ్గురే ఒకటిగా కూడా ఉండగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఏకకాలము నుండి అనగా దేవుడు ఉన్నాడు అనబడినటువంటి అనాది నుండి కూడా ఆయన ఉన్నవాడునై ఉన్నాడు. దేవుడు ఒకే కాలములో ఒకటిగాను ముగ్గురుగా కూడా ఆయన తన్ను తాను అగుపరుచుకుంటూ ఆయన ప్రత్యక్షత పరుచుకుంటూ వచ్చిన దేవుడుగా మనం చూస్తున్నాం. ఆదిలోనే ప్రారంభములోని దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండేనని చెప్పేసేసి మనం చూస్తాం. అలాగే పూర్వ ప్రవక్తలలోని కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేతే వారు ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చేది. జరగబోయేటువంటి సంగతులను ఆ పరిశుద్ధాత్ముడే వారిలో ఉండి మాట్లాడించటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ ఆది నుండి ఉన్నవాడే, ఆది నుండి మాట్లాడుచున్నవాడే, ఆది నుండి దేవుని ప్రవక్తల మీదకు పరిశుద్ధాత్మగా ఆయన దిగివచ్చిన వాడే. ప్రవక్తలకు చెప్పే ప్రతి సంగతిని దేవుడు చెప్పమన్న సంగతులనే పరిశుద్ధాత్ముడు చెప్పాడే తప్ప దేవుడు చెప్పమన లేనివి సంగతులు ఏనాడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు చెప్పే ప్రతి సంగతి దేవునిలో ఉన్న వాటినే చెప్పాడే కానీ కనీసం దేవదూతలలో ఉన్న సంగతులు కూడా పరిశుద్ధాత్ముడు ప్రవక్తలకు చెప్పలా.
ఏమంటే ప్రవక్త దేవదూతలు అనబడిన వారు దేవుడు కంటే తక్కువ వారే. కానీ దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవదూతలు పరలోకంలో ఉన్నారు. పరలోకములో దేవదూతలు ఉన్నారు అన్నంత మాత్రాన దేవదూతలు ఏదో చెప్పమన్న విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో తన ప్రవక్తలకు చెప్పలా. సృష్టికర్త అయినటువంటి దేవునిలో ఉన్న సంగతులని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులైన భక్తులకు ప్రవక్తలకు తెలియపరుస్తూ వచ్చాడే తప్ప ఒక మనుషుని యొక్క సంగతులను మరొక మనుషులకు చెప్పలేదు. ఆయన దేవుని సంగతులను మనుషులకు చెప్పారే తప్ప ఒక మనుషుని సంగతులు మరొక మనుషునికి ఆయన చెప్పేటువంటి పనివాడు కాడు. ఆయన మనిషికి పనివాడు కాదు, దేవుని పనివాడిగా పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఆది నుండి కూడా ఉన్నవాడిగా ఉన్నాడు ఆయన. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మనుషుల్లో ఉన్న సంగతులను ఏనాడు ఆయన చెప్పలేదు. తర్వాత యేసుక్రీస్తు ఈ విధముగా తన సువార్తల్లో చెప్పాను, పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త నాలో ఉన్న సంగతులనే, అనగా నేను చెప్పమని చెప్పు సంగతులనే పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు అని నేను మీతో చెప్పి తిని. ఇంతకు ముందే చెప్పిన సంగతులను మాటలనే మరలా మీకు రెండవసారి అతడు తెలియచేస్తాడు. అతడు నాలో ఉన్న వాటిని తీసుకొని మీకు తెలియచేస్తాడు. అతడు నన్ను మహిమపరుస్తాడు అని చెప్పడం జరిగినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు వారు ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ కోసం చెప్తూ, నేను వెళ్ళి తండ్రి నా నామమున మీకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ నేను పంపబోచున్నాను. ఆయన వచ్చి పాపమును గురించి, లోకమును గురించి, తీర్పు లోకమును గురించి ఆయన ఒప్పింపచేయను. ఆయన నాలో ఉన్న వాటినే మీకు తెలియచేసి నన్ను మహిమపరుస్తారు అని పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచారు. ఏమంటే ఇప్పుడు బైబిల్ గ్రంథము వ్రాయబడినటువంటిది కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతే వ్రాయబడినది. చూద్దాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథము జకరియా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలు. అంటే ఈ ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ఇన్ని గ్రంథాలు ఒకదానిగా సముదాయముగా కూర్చబడి, ఇందులో ఏ గ్రంథానికి కూడా వ్యతిరేకం కాదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు. క్రొత్త నిబంధనకు వస్తే 27 పుస్తకాలు, పాత నిబంధనలోకి వచ్చేసరికి 39 పుస్తకాలు, మొత్తం కలిపితే 66 గ్రంథముల సారాంశము ఈ గ్రంథములో, ఈ బైబిల్లో ఉంటారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవునిలో ఎక్కడా కూడా అసంచలమైన మనస్తత్వంతో కూడిన మాటలు కానీ, ఒక గ్రంథములో దేవుని అభిప్రాయం ఒకలాగా ఉంటే ఇంకో గ్రంథములో దేవుని ఉద్దేశాలు ఇంకోలా కానీ, ఒక గ్రంథములో దేవుడు మంచివాడుగా ఉంటూ మరో గ్రంథములో దేవుడు దుర్మార్గుడుగా అన్నట్టుగా కానీ, ఒక గ్రంథములో దేవుడు పరలోకములో ఉన్నాడనంటే లేదు ఇంకో గ్రంథములో దేవుడు నరకంలో కూడా ఉన్నాడన్నట్టుగా కానీ, ఇలాంటి భిన్నత్వాలు ఏమీ కూడా ఉండవు. వ్రాయబడినటువంటి గ్రంథము 1500 సంవత్సరాల కాల వ్యవధిలో వ్రాయబడినది. దాదాపు 40 మంది భక్తుల చేత వ్రాయబడినది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడ చెక్కు చెదరని మార్పు లేని రీతిలోనే ఉంటుంది. ఒక ప్రవక్త కాలంలో ఇంకో ప్రవక్త లేడు, ఆ ప్రవక్త కాలంలో రాబోయే ప్రవక్త లేడు. కానీ ప్రవక్తలందరూ కూడా ఒకే క్రమ విధానంలో వారు పలుకుతూ వచ్చారంటే దీనికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుండి పలుకుతూ మాట్లాడుతూ రావటం జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథము వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, వ్రాసింది మానవ మాతృలే. కలము చేత పట్టో లేక ఆ యొక్క రాతి మీద అక్షరాలు చెక్కో, ఇనప పోగర చేత బండరాళ్లపై చెక్కో, మొత్తం మీద వ్రాసినటువంటిది మనుషులే గాని వ్రాయించిన వారు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే బైబిల్లో ఎక్కడ మార్పు లేనిది. అందుకే ఈరోజు కూడా ప్రపంచానికి కూడా సంపూర్ణ ఆదర్శ గ్రంథం బైబిలే. సృష్టిలో ఏదైనా ఒక కొత్త సంగతి జరుగుతుంది అనంటే దానికి సంబంధించిన సంగతులు బైబిల్ ఆల్రెడీ ఎప్పుడో ఉండే ఉంటాయి. సృష్టి వినాశనం, అంతమయ్యే సంగతులను గురించి, సృష్టి ప్రారంభము, సృష్టి లయ,
సృష్టి యొక్క వినాశనము, వీటన్నిటిని గురించి కూడా ఒక బైబిల్ గ్రంథములో ఉన్నట్లు ఇక ఏ గ్రంథములో కూడా మనం చూడలేము. ఎందుకని ఇంత చక్కగా ఈ గ్రంథములో ప్రతి మాట పొందుపరచబడింది అంటే, అసలు ఈ మనుషులలో ఉండి ఆ వ్రాయించినటువంటి వాడే పరిశుద్ధాత్ముడు. కొత్త నిబంధన పేతురులో మనం చూస్తాము, ప్రవచనము అనున్నది ఏది మనుషులు ఇచ్చును బట్టి పుట్టలేదు, కానీ వారు దేవుని ఆత్మను పొందుకునుటాను బట్టి, దేవుని ఆత్మను కలిగి ఉండుటాను బట్టి వారు ప్రవచిస్తూ వచ్చి, అందుకే ప్రవచనాలు అక్షరాలుగా నెరవేర్చబడ్డాయి. ప్రవక్త అయిన యెషయా క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం చెప్పారు ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని. ఏమన్నారు? ఇదిగో ఆలకించుడి, ప్రభు తానే ఒక సూచక్రియ మీకు చూపును, అదేమనగా కన్యక గర్భవతి ఒక కుమారుని కనును అని చెప్పి వ్రాయబడింది. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశంలో ప్రవక్త అనే ఒక యెషయా ప్రవచించాడు. అతడు ఎలా ప్రవచించాడు? తనకు తానుగా ఊహను బట్టి ప్రవచించాడు అంటే కాదు, అతడు పరిశుద్ధాత్మను కలిగి ఉండుటాన్ని బట్టి ప్రవచించారు. అది నిజము కాబట్టే సాక్షాత్ 750 సంవత్సరాలైన తర్వాత నిజంగా కన్య కనబడినటువంటి మరియ గర్భాన రక్షకుడిని యేసు ప్రభువు అక్షరాలుగా జన్మించడం జరిగింది. అక్కడ ప్రవక్త యెషయా చెప్పారు, ఇక్కడ మత్తయి సువార్తలో ఆయన నిజంగా ఇలా జన్మించారని చెప్పి మత్తయి అనేటువంటి యేసు ప్రభు శిష్యుడు తెలియపరుస్తూ వచ్చారు. ఎందుకు ఇంత చక్కగా జరుగుతూ వచ్చాయి అని అంటే, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకునుటాన్ని బట్టియే వారు ఆ ప్రవచనాలను ప్రవచిస్తూ వచ్చిరి. ఇది వాస్తవము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదో 2000 సంవత్సరాలు యేసు కాలము నుండి మాత్రమే మనకు కనబడుతున్నాడు అనేది పొరపాటు. కానీ పూర్వము నుండి కూడా పరిశుద్ధాత్ముడు దేవుని ఏకత్వములో ఆయన త్రిత్వముగా ఉన్నారు. దేవుని యొక్క ఏకత్వములో మరుగైనటువంటి త్రిత్వముగా ఆయన ఉన్నారనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోవద్దు. ఏమంటే కనబడేది సూర్యుడు ఒక్కడే, కానీ ఆ సూర్యుడిలో నుండి 2 రకాలైనటువంటి పదార్థాల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఒకటి వెలుతురు, 2 వేడిమి. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు గగనములో, ఆకాశములో సూర్యుడు ఉండవలసిన చోటే సూర్యుడు ఉన్నాడు, ప్రకాశించేవాడుగా ఉన్నాడు ఆయన. కానీ ఆ సూర్యుడు అక్కడే ఉంటాడు, కానీ అక్కడి నుండి మాత్రం 2 పదార్థాలు వంటివి భూమి మీదకు దిగి వస్తూ ఉన్నవి. ఒకటి శరీరాన్ని లేక అడవులను సుద్దా తగలబెట్టగలిగే ప్రచండమైనటువంటి అగ్ని వంటి వేడిమి. రెండవది వెలుతురు. 1000 చూపులైట్లు క్రింద కూర్చున్న మనకి వేడి తగలదు. వెలుతురైతే ఉండొచ్చు, చూపులైటు బల్బులు అనేవి వెలుతురిస్తాయి, కానీ శరీరాన్ని మండించగలిగేంత వేడిమది ఇవ్వదు. కానీ సూర్యుడు అలా కాదు, తాను వెలుగుతూ తన వెలుగును లోకానికి అందిస్తూ ద సేమ్ టైం ప్రచండమైనటువంటి వేడిమి కూడా సూర్యుడిలో నుండి భూమి మీదకి వస్తూ ఉన్నది. సూర్యుడు ఒక్కడే, కానీ ఆ సూర్యుడిలోంచి 2 పదార్థాలు భూమి మీదకి దిగి వచ్చాయి. అలాగే పారే నీరు ఒకటే, కానీ ఆ పారే నీరు 2 రకాల 3 రకాలుగా మనకు కనబడవచ్చు. ఒకటి నీరుగా మనకు కనబడతాది, అదే నీరుని ఆవిరి చేస్తే, వేడి చేస్తే ఆ నీరు కాస్త ఆవిరిగా మారిపోయి మరలా పైకి వెళ్ళిపోతుంది, ఆవిరి వలె పైకి చేరుకుంటుంది. అదే నీళ్లను బాగా ఒక ఫ్రిడ్జ్లో మనం పెట్టగలిగితే గనుక ఒక ఆకారము కలిగిన వస్తువలే ఐసు గడ్డగా అది కనబడుతుంది. ఐసు గడ్డగా ఉన్న దాన్ని చేత్తో పట్టుకోగలుగుతాము, ఆవిరిగా మారిన దాన్ని చేత్తో పట్టుకోలేము. నీళ్లను వేడి చేస్తే ఆవిరవుతుంది, అదే నీళ్లను కూల్ చేస్తే అది శరీరము ధరించిన గడ్డ మాదిరిగా చేతిలో నిగనిగలాడుతూ కనబడే ఒక వస్తువుగా ఉండగలుగుతుంది ఐసు గడ్డ. మరలా అదే ఐసు గడ్డ కరిగిపోతే అది మరలా నీరైపోతుంది. వేడి చేస్తే అదే నీళ్లు ఆవిరిగా మారతాయి, అదే నీళ్లు మరల నీరుగా మారిపోతుంది. కానీ నీరు ఒక్కటే, ఆ నీరులో నుండి 2 రకాల పదార్థాలు బయటకు వచ్చాయి. ఒకటి ఆవిరి, 2 ఐసు గడ్డ లాంటి ఆకారము కలిగి చేతిలో నిలబడగలిగే ఒక వస్తువులా కనబడుతుంది ఐసు గడ్డ. అలాగే సూర్యుడు ఒక్కడే, సూర్యుడిలోంచి 2 రకాల పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒకటి వేడిమి, రెండవది ఆ వెలుతురు. అలాగనే మనిషి కూడా 3 భాగాలుగా మనకు కనబడతాడు అనమాట. నెంబర్ 1 ఆత్మగా కనబడతాడు, శరీరముగా కనబడతాడు, ప్రాణం ఉన్న మనిషిగా మనం చూడగలుగుతాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదో 2000 సంవత్సరాల నుండో లేక క్రీస్తు వెళ్ళిపోయిన 571 సంవత్సరానికి పుట్టిన మహమ్మద్ గారు అనడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ప్రారంభము నుండి కూడా
అనాది నుండి దేవునిలో ఒక భాగముగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే దేవుడే ఆత్మయ్య ఉన్నాడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రము ఉండును అని వ్రాయబడినది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వ్రాయబడినది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆ దేవునిలోనే ఒక భాగంగా పరిశుద్ధాత్ముడిని చూస్తాము. ఆ దేవునిలోనే మరొక భాగముగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే ప్రియులారా, యేసు ప్రభువారు చెప్తూ అన్నారు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తారు. పాపమును గూర్చియు ఆ లోకమును తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్న వాటిని తీసుకొని మీకు తెలియపరుస్తాడు అన్నారు. ఇదే మాటను ఇప్పుడు ముస్లిం సహోదరులు తీసుకొని మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర గ్రంథములోను, అలాగే ఖురాను గ్రంథము 61:6లో వ్యాఖ్యానములోను ముస్లిం సహోదరులు సొంతంగా రాసుకుంటూ యేసువారు ఇలా చెప్పారు, ఇజ్రాయెల్ ప్రజల మధ్యకు వచ్చి ఇలా అన్నారైనా, దేవుడు నన్ను ప్రవక్తగా చేసి మీ మధ్యకు పంపించాడు. నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఫారాకిలోట్ అనగా ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్ముడు అనగా మొహమ్మదు ప్రవక్తను గురించి సంతోష వార్త లోకానికి ఇచ్చుట కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అని యేసువారు చెప్పి వెళ్ళిపోయారు అని ఖురాను 61:6లో కూడా మాట తెలియపరిచారు. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. నిజానికి ముస్లిం సోదరులు అనుకున్నట్లు బైబిల్ గ్రంథములున్న ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్ముడు సాక్షాత్తు మొహమ్మద్ ప్రవక్త గారేనా? నిజంగా ముస్లిం సోదరులు అనుకున్నట్లు యేసువారు చెప్పిన ఆ పరిశుద్ధాత్మ అనబడిన ఆదరణకర్త సాక్షాత్తు మొహమ్మద్ ప్రవక్త గారే గనుక అయ్యుంటే యేసువారు ఇలా చెప్పారు, నాలో ఉన్న వాటిని తీసుకొని మీకు తెలియచేసి అతడు నన్ను మహిమపరుచును అన్నాడు. మరి యేసువారిలో ఉన్న వాటినే తీసుకోవాలి. యేసువారు ఏం చెప్పారో తెలుసా? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడను అన్నాడు. మార్కు సువార్త 16:16లో ప్రభు చెప్పారు. నిజముగా మరి యేసువారిలో ఉన్న మాటను తీసుకొని బోధించాలి అని అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మొహమ్మద్ అయితే మొహమ్మద్ వారు ఏనాడైనా యేసుక్రీస్తు నామములో నమ్మి బాప్తీసం పొందండి అని చెప్పాడు ఈయన? ముస్లిం సోదరులు నేను ప్రశ్నిస్తున్నా, ముస్లిం సహోదరులారా, మీరు బైబిల్ గ్రంథములను ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే ఫారాకిలోత్ అనగా మొహమ్మదు ప్రవక్త అని మీరు వాదిస్తున్నప్పుడు యేసువారు చెప్పారు నాలో ఉన్న వాటిని తీసుకుని బోధిస్తారని. నిజంగా అది నిజమైతే యేసువారు చెప్పారు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడునని. మరి ఆ మాట తీసుకొని మొహమ్మద్ వారు చెప్పాలి కదా. యేసువారు చెప్పిన మాట ఏమని? నమ్మి బాప్తిజం పొందండి ఆయన చెప్పారు. 2 యేసువారు ఒక మాట చెప్పారు, ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉండాలి, ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి అన్నారు. ఒక పురుషుడికి 2 స్త్రీలు ఉండాలని యేసువారు చెప్పలేదు. నిజంగా యేసువారు చెప్పిన మాటే మొహమ్మద్ వారు తీసుకుంటే మరి మొహమ్మద్ వారు ఏనాడైనా ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉండాలి, అలాగే ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండాలని తన బోధనలు ఎప్పుడైనా బోధించారా? ఎందుకంటే యేసువారు చెప్పిన పరిశుద్ధాత్ముడే ఒకవేళ మొహమ్మద్ అయ్యి ఉంటే, ఎందుకంటే యేసువారు చెప్పింది చెప్పాలి మరి ఈయన. తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పారు, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, నా నామమును మీరు అద్భుతాలు చేయుదురు అన్నాడు. మరి నిజంగా ఆయన నామములో మొహమ్మద్ వారు దయ్యాలైనా వెళ్ళగొట్టారా? ఆయన నామములో యేసు నామములో మొహమ్మద్ వారు ఏమైనా అద్భుతాలు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇది నేను ముస్లిం సోదరులను అడుగుతున్నా. తర్వాత యేసుక్రీస్తు వారు ఇది నా శరీరం, ఇది తిని ఇది నా రక్తం, ఇది త్రాగువారు నాలో జీవించగలుగుతారు, నేను వారిలో జీవించగలుగుతాను, అంచె దినమున వారిని లేపుతాను అన్నారు. మరి మొహమ్మదు వారు యేసు వారు చెప్పిన బోధనే నిజంగా బోధించు పరిశుద్ధాత్ముడే ఉంటే కనుక మరి ప్రభు శరీరం సాదృశ్యంగా రొట్టెలు తినమని చెప్పారా? పోని ఆయన రక్తాన్ని త్రాగమని ఏమైనా చెప్పారా? ద్రాక్షరసాన్ని రక్తంగా మాదిరిగా చేసుకుని తాగమని చెప్పారంటే అది కూడా చెప్పలేదు ఈయన. తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సంగతులు ఇంకా ఉన్నాయి. ఏమిటంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అన్నారు యేసువారు. మరి ఆయనలో ఉన్న వాటిని తీసుకొని బోధించాలి అని అన్నప్పుడు మొహమ్మద్ వారు ఎక్కడైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడా, లేదా కత్తట్టుకుని అవతలని చంపేయమని చెప్పారా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని యేసువారు లాగా మొహమ్మద్ చెప్పలేదు. అక్కడ మొహమ్మద్ వారు చెప్పింది ఏంటంటే తల్వార్ కత్తితో పట్టుకొని
అవతలను కొట్టి చంపమని చెప్పాడు. చాలా సార్లు ఈయనే చంపేశారు కూడా. ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలన్నారు. కానీ మొహమ్మద్ వారు 12 స్త్రీలు పెళ్లి చేసుకున్నారు. మరి పరిశుద్ధాత్ముడైతే ఆ పని చేయరు కదండి. తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు చేసినట్లు మీరు చెయ్యండి అని చెప్పి యేసు తన శిష్యులు కాళ్ళు కడగటం మొదలుపెట్టారు. నిజంగా ఆయనలో ఉన్నదే తీసుకొని బోధించాలి అని అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మరి మొహమ్మద్ వారు ఎక్కడైనా మరి మీలో మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కొనుడి అని ఎక్కడైనా పరిశుద్ధాత్మ దేవుడుగా మొహమ్మద్ వారు ఏ సందర్భంలో అయినా తన అనుచరులైన శిష్యులతో ఆయన చెప్పిన సందర్భం ఏమైనా ఉందా? లేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే మరి యేసుక్రీస్తు వారు తనలో ఉన్న వాటినే బోధించమన్నాడు. ఆయన నరహత్య చెయ్యొద్దన్నాడు, వ్యభిచరించవద్దు అన్నారు. యేసు వారు చెప్పిన మాట ఏంటంటే వ్యభిచరించకండి, నరహత్య చేయవద్దు. మరి ఈ మాటలు మొహమ్మద్ వారిని పాటించారా? పరిశుద్ధాత్ముడే కనుక మొహమ్మద్ వారైతే మరి ఆయనలో వ్యభిచారం లేకుండా ఉన్నదా? ఆయనలో నరహత్య లేకుండా ఉన్నదా? అంటే ఉన్నాయి కదా, ఆయనలో నరహత్య ఉంది. ఇక స్త్రీలతో కూడా ఆయన అధికంగా ఆయన భూలోకంలో సుఖించటం కూడా జరిగింది. తర్వాత కొట్టినవాడిని తిరిగి కొట్టద్దు అన్నాడు. మరి మొహమ్మద్ వారు ఏనాడిని కొట్టినవాడిని తిరిగి కొట్టడం మానేశారా, చంపేశారా? ఇలా చెప్పుకుంటూ వెళితే మరి పరిశుద్ధాత్ముడు నాలో ఉన్న వాటిని తీసుకొని నన్ను మహింపరచునని యేసువారు చెప్పినట్లుగా నిజంగా అదే పరిశుద్ధాత్మ అపోస్తలు అనబడిన శిష్యుల్లోకి వచ్చి ఆయన అదే చెప్పారు. ఏమన్నా తెలుసా? యేసు ఒక స్త్రీకి ఒక పురుషుడు అన్న మాట కొత్త నిబంధనలో కూడా అదే మాట చెప్పారు. ఏకపత్ని పురుషుడునై ఉండాలని చెప్పి అదే పరిశుద్ధాత్మను పొందుకున్న ఆయన శిష్యులు అదే బోధించారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ తన శిష్యుల్లోనికి యేసు వెళ్ళిపోయినటువంటి 10 రోజులకే పెంతెకోస్తు పండుగ దినాన దిగి రావటం జరిగింది తప్ప యేసు వెళ్ళిన 571 సంవత్సరం తర్వాత వచ్చిన మహమ్మద్ కానే కాదని అక్కడ తేలిపోయింది. ఎందుకంటే ఏకపత్ని పురుషుడునై ఉండాలి అన్నారు. యేసు వారు ఏది చెప్పారు అదే చెప్పారు. కొత్త నిబంధనలు నీ శత్రువును ప్రేమించు, నేను హింసించు వారి కొరకు ప్రార్థించుము. ఇదే మాట అపోస్తులు కూడా పాటించారు. వారు అన్నారు ప్రేమ అనేక దోషములను కప్పును, తన సహోదరుని ద్వేషించువాడు దేవుని ప్రేమ లేనివాడు అని చెప్పేసి యోహాను పత్రికల్లో మనం చూడగలుగుతాము. అలాగే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను అన్నట్టు ఆ తర్వాత యేసు నామములో యేసు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా బాప్తిస్వములు ఇవ్వటం జరిగింది. మరి మొహమ్మద్ వారు ఎక్కడ కూడా బాప్తిస్వం ఇచ్చిన సందర్భం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్ముడే కనుక అయ్యి ఉంటే బాప్తిజాలు ఇచ్చి ఉండాలి. కానీ యేసు శిష్యులు మాత్రమే బాప్తిజాలు ఇచ్చారు. యేసు శిష్యుల్లోకి దేవుని పరిశుద్ధాత్మ దిగి రావటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఇలా ఆలోచించుకుంటూ వెళితే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్న వాటిని తీసుకొని మీకు బోధించి నన్ను మహిమపరచును అన్నారు. చూశారు, ఆ పరిశుద్ధాత్ముడు ఏమాత్రము మొహమ్మద్ ప్రవక్త కానే కాదనేది మరికొన్ని విషయాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పరిశుద్ధాత్ముడు అంటేనే మొట్టమొదటిగా పరిశుద్ధుడు. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అంటేనే ఆ మాటలోనే అర్థమవుతుంది ఏమిటంటే ఆ పరిశుద్ధాత్ముడు అనబడిన వాడు పరిశుద్ధుడు. మొదట దేవుడు ఏమై ఉన్నాడు అంటే లేవియాకాండం 19:2 దేవుడు చెప్పుకున్నాడు, నేను పరిశుద్ధుడునై ఉన్నాను. మరి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవునిలో ఒక భాగం అనబడిన ఆదరణకర్త అనబడి పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. అదే దేవునిలో మరొక భాగమై ఉన్న క్రీస్తు అనే కుమారుడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, అలాగుననే యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు. ఎక్కువ పరిశుద్ధుడు, కొంచెం పరిశుద్ధుడు, చిన్న పరిశుద్ధుడు అని లేదు. ఇక్కడ ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒకే పరిశుద్ధత గలవారుగా ఉన్నారు. ఇక్కడ ముగ్గురు కూడా వెలుగై ఉన్నారు, ముగ్గురు కూడా జీవమై ఉన్నారు, ముగ్గురు కూడా సత్యమే అయి ఉన్నారు. ఒకే దేవుడు ముగ్గురుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటేనే నెంబర్ 1 పరిశుద్ధుడు. మరి మొహమ్మదు వారు పరిశుద్ధాత్ముడే అయితే గనుక మొహమ్మదు వారు పరిశుద్ధుడని ఖురాన్ ఏమైనా చెప్పిందా? తర్వాత మొహమ్మదు పరిశుద్ధాత్ముడు గురించి యేసువారు చెప్పారు, పాపమును గూర్చియు లోకమును గూర్చియు తీర్పు చేయును, పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును అని రాయబడింది. ఖురాను గ్రంథము 88:21 అల్లా ఏం చెప్తున్నాడు తెలుసా? ఓ మొహమ్మదు, నీవు మత ప్రచారము చేయువాడవు తప్ప ప్రజలు చేయుచున్న పాపములు చేయకుండగా వారిని ఆటంకపరచటము ప్రవక్తగా నీ పని కాదు అన్నాడు.
దానిని బట్టి 100% ఆయన ఆదరణకర్త కానే కాడని తేలిపోయింది. అది కూడా ఖురాను గ్రంథం ద్వారా కూడా. ఖురాను వ్యాఖ్యానం నేను చెప్పట్లా. ముస్లిం సోదరులు ఏం చెప్పినట్టు ఖురాను గ్రంథాన్ని పక్కన వ్యాఖ్యానం రాసేస్తున్నారు వాళ్ళు. అలాగే జీవిత చరిత్రలో లేని విషయాలు రాసేసారన్నమాట. మొహమ్మద్ గారు అంటే పరిశుద్ధాత్ముడే అని చెప్పి పూర్తిగా అసలు బైబిల్ వివరణ అంతా ఇచ్చేసుకున్నారు అందులో. ఖురాను 88:21లో అల్లా చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఓ ప్రవక్త మత ప్రచారము చేసేవాడు తప్ప ప్రజలు చేయుచున్న పాపములు చేయనీయకుండా ప్రజల పాపాలను ఆపటము నీ పని కాదు అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడి కోసం యేసువారు ఏం చెప్పారు తెలుసా? పాపములను ఒప్పింపచేయును, పాపము చేసే వ్యక్తిని పాపము చేయనీయకుండగా ఆపగలిగే శక్తి పరిశుద్ధాత్ముడికి ఉంది. మరి మొహమ్మద్ వారు పాపము చేసేవారిని చేయనీయకుండా ఎక్కడైనా ఆపేరండి ఆయన? విచిత్రం ఏంటంటే ఆయనే లెక్కలేనన్ని పాపాలు చేసేదైనా. మొహమ్మద్ వారి జీవితంలోనే ఎన్ని పాపాలు లెక్కలేనన్ని పాపాలు ఆయన చేశాడు. మరి పాపాలు చేసి పాపిగా ఉన్న ఆయనక్కడ పాపము లేని పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్ముడు ఎక్కడ? అంటే నక్కకు నాగలోకం అంటారు చూసారా, వెలుకి చీకటుకున్నంత వ్యత్యాసం కనబడుతుంది. మరి ముస్లిం సహోదరులు ఏ విధంగా బైబిల్ గ్రంథములో ఉన్న పరిశుద్ధాత్ముడే మొహమ్మదు అని వారు చెప్పేసుకుంటున్నారు. కనీసం కొంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. అలా చెప్పుకునేటప్పుడు కొంత ఆలోచించాలి కదా. పరిశుద్ధాత్ముడు అంటేనే పరిశుద్ధుడు. మరి మొహమ్మద్ వారు ఎక్కడ పరిశుద్ధుడని చెప్పబడలేదు. ఆయనలో చాలా పాపాలు ఉన్నాయి. స్వయంగా అల్లా చెప్తున్నాడు 88:21 ఖురాన్లో, ఓ మహమ్మదు, నీవు మత ప్రచారం చేసేవాడవే తప్ప ప్రజలు చేయు పాపములను వారు చేయనీయకుండా ప్రజల పాపాలను ఆపటం అనేది నీ పని కాదు అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు అలా కాదే. పాపం చేసే వారిని పాపము చెయ్యనీయకుండగా వారిని పరిశుద్ధ మార్గములు నడిపించేవాడునై ఉన్నాడు ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్ముడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాలేనంత చేపవాడు దొంగయు, దోచుకునేవాడు, దుర్మార్గుడు, పాపియు, పూర్వ హింసకుడు, దోషకుడు, హానికరుడు అనేటువంటి వాళ్లే ఏనాడైతే యేసు ప్రభులోకి వచ్చారో, యేసుక్రీస్తు నామమున నమ్మి బాప్తిజం పొందారో, పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడైతే పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్ముడు వారిలో ఉండుటాను బట్టి గతంలో చేసే చెడు పనులు చేయనీయకుండా, చెడు మార్గంలో నడవనీయకుండా వారిని పరిశుద్ధమైన సన్మార్గములో నడిపించుకోవాల్సిన బాధ్యత పరిశుద్ధాత్ముడికి అప్పగించబడినది. ఇక ఆయనే లంగరుగా వారి అంతరంగములో ఉంటూ, సంచకరువుగా ఉంటూ వారిని నడిపించవలసిన సన్మార్గమైన భక్తి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నడిపించుకుంటాడు పరిశుద్ధాత్ముడు. మరి నిజంగా మొహమ్మద్ గారే గనుక పరిశుద్ధాత్ముడైతే కనీసం ఎవరి సంగతి వద్దు, ఆయన సంగతి ఆలోచిద్దాం. ఆయన పాపం చేయకుండా ఆయన ఏమన్నారా అంటే ఆయన బోల్డ్ పాపాలు చనిపోయే వరకు చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన జీవిత చరిత్రలోనే మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఖురాను 41:6లో మొహమ్మద్ వారు స్వయంగా ఏం చెప్పుకుంటున్నారంటే, నేను స్వయంగా మీ వంటి ఒక మనుషుడనే. మరి నిజంగా పరిశుద్ధాత్ముడైతే పరిశుద్ధాత్ముడని చెప్పుకోరు కదా. బైబిల్లో ఉన్న ఆదరణకర్తను నేనేం చెప్పుకోరు కదా. యేసువారు చెప్పుకున్నారు, పూర్వం చెప్పబడినటువంటి ఆ మనుషు కుమారుడును రక్షకుడును నేనే. నన్ను గూర్చే మోషే తన గ్రంథములో చెప్పాను. నేను అబ్రాహాము కంటే నేను ముందు ఉన్నవాడను. నేనే లోకమునకు వెలుగునై ఉన్నాను. నన్ను గూర్చే పూర్వ ప్రవక్తలు ప్రవచించిరి. నన్ను గూర్చే ధర్మశాస్త్రంలో చెప్పబడిందని ఇన్ని విషయాలు యేసువారు చెప్పారే. ఎందుకంటే ఆయన కోసం చెప్పబడినవి నిజం కాబట్టి, ఆ చెప్పబడిన వాటి ప్రకారంగా ఆయన వచ్చింది కూడా నిజమే కనుక తన గురించి చెప్పబడిన విషయాలు ఆయన వాస్తవంగా చెప్పుకోగలిగారు. నిజంగా బైబిల్లో ఉన్న ఆదరణకర్త మొహమ్మదే అయితే గనుక మొహమ్మద్ ఏనాడని చెప్పుకోగలిగారా? ఏమని? నేను తౌరాతులోను, జబూర్, ఇంజీల్లో ఉన్న ఆదరణకర్తను నేనే. నన్ను గూర్చి ఈసా ప్రవక్త చెప్పారని స్వయంగా ఆయన చెప్పిన సందర్భం ఏమైనా ఉన్నదా? లేదే. అయితే మొహమ్మద్ వారు తనను గురించి తను ఏం చెప్పుకున్నారు? ఇక్కడ 41:6లో అంటాడు, నేనును మీ వంటి సామాన్య మానవుడనే. నేను కనీసం దేవదూతనను గాని దేవుని రహస్యాలను ఎరిగినటువంటి వ్యక్తినని గాని నేను చెప్పుకొనను. గురుడ్డివాడు, కన్నులు గలవాడు ఇద్దరు ఒకటి కాగలుగుతారా అంటే తను ఒక గురుడ్డివాడికి పోల్చుకున్నాడు ఆయన. గురుడ్డివాడు అంటే దేవుడు కన్నులు గలవాడు, గుడ్డివాడు కన్నులు గలవాడు ఒకటి కాగలుగుతాడా అంటే దేవుని రహస్యాలను ఎరిగిన దేవుడు, దేవుని రహస్యాలు ఎరగని మానవ మాత్రుడే నేను, ఇద్దరం ఒకటి కాగలుగుతామా? కాబట్టి నేను ఎవరినంటే మీ వంటి ఒక సామాన్యమైన మనుషుడును తప్ప నేను ఒక గొప్ప
గొప్ప వ్యక్తిని, రహస్యాలన్నీ ఎరిగిన వాడని నేను మీతో చెప్పుకుంటా లేదని మొహమ్మదే స్వయంగా తనను తాను గురించి తాను చెప్పుకున్నారు. విచిత్రం ఏంటంటే మొహమ్మద్ వారికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి ఆయనకి. ఎందుకంటే ఏనాడు కూడా ఆయన తన గురించి తాను నిజమే చెప్పుకున్నారు. ఎటొచ్చి ముస్లిం సోదరులు ఏం చేశారు అని అంటే మొహమ్మదును గురించి గొప్ప చేసే పనిలో చాలా ప్రయాసపడుతున్నారు. ఏమంటే ఉదాహరణకు ప్రపంచంలో గిన్నీస్ బుక్ అనేటువంటిది ఒకటి కలదు. ఏమంటే గిన్నీస్ బుక్ నా ఇంట్లో ఉండటం గొప్ప కాదు. ఎవరైనా స్నేహితుడు అడిగితే నా ఇంట్లో గిన్నీస్ బుక్ ఉంది తెలుసా అని అంటే పెద్ద గొప్ప ఏంటి, మార్కెట్లో అమ్ముతారు గిన్నీస్ బుక్ అనేది, మనకు ఉంది తెచ్చుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ బుక్స్ దొరుకుతాయి. ఏమంటే గిన్నీస్ బుక్ లాంటిది మార్కెట్లో వెళ్ళి తెచ్చుకుంటే మనకు దొరుకుతుంది. ఏ సంవత్సరం ఏది ఉన్నత స్థానంలో పేరుగాంచారు, ఎవరెవరు గిన్నీస్ బుక్ ఎక్కారు చదువుకుంటే అన్నీ కూడా తెలుస్తాయి. విచిత్రం ఏంటంటే గిన్నీస్ బుక్ మన ఇంట్లో ఉండటం గొప్పదనం కాదు, గిన్నీస్ బుక్లో మన పేరు ఉండటం గొప్ప కదండి. గిన్నీస్ బుక్ మన ఇంట్లో మన చేతిలో ఉంటే ఏం ప్రయోజనం, అందరిలాంటి వాళ్ళు మనం కూడా. కానీ గిన్నీస్ బుక్లో ఒకవేళ మన పేరు ఉన్నది అనుకోండి, అది గొప్పతనం. అలాగే బైబుల్ మన ఇంట్లో ఉండటం గొప్పతనం కాదు, బైబుల్లో మన పేరు ఉండటం గొప్పతనము. ఇదే పనిలో ముస్లిం సోదరులు ఏం చేశారంటే బైబుల్లో మొహమ్మద్ ఉన్నాడని చెప్తే ఆయనకి ఇంకా పేరు వస్తుంది. బైబుల్ గ్రంథములో ఆయన గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి అనంటే మొహమ్మద్ వారికి ఎక్కడ లేనంత పేరు వచ్చి పడతాదని చెప్పి ఆ ప్రయాస పనులో మొహమ్మద్ గురించి బైబుల్ గ్రంథంలో ఉంది, ఇదిగో పలానా వచ్చునాలని చెప్పే పనులు వారు ఉన్నారు. ప్రియుల ముస్లిం సోదరులు అనుకున్నట్లు బైబిల్ గ్రంథంలో అసలు మొహమ్మద్ గురించే లేదు. మొహమ్మదును గురించి ఏ సందర్భంలో కూడా ఆయన గొప్ప రక్షకుడని, ఆయన గొప్ప మహాప్రవక్త అని, ఆయన విశ్వసిస్తే మోక్షం దొరుకుద్దని, ఆయన సౌదీ అరేబియాలో పలానా వంశంలో ఆయన పుడతాడని, ఆయన ఇన్ని సంవత్సరాలు జీవించి చనిపోతారని, ఆయన పరలోకానికి వెళ్లే మార్గదర్శకుడు ఆయనే అన్న విషయాలు లాంటివి ఒక్క మాట కూడా అసలు బైబిల్ గ్రంథంలో మొహమ్మదు గురించి లేదు. కానీ ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా మొహమ్మద్ వారికి పేరు తీసుకొచ్చి పెట్టాలి. ఎలాగైనా యేసుక్రీస్తు వారికి ఉన్నంత గొప్ప పేరు ప్రఖ్యాతలు మొహమ్మద్ వారికి కూడా ఆపాదించగలగాలి. ఆయన కూడా చెప్పేసరికి ప్రపంచం ఆయన కూడా నమ్మి తీరాలి. అందుకు ఏం చేస్తే బాగుంటుందన్న పనిలో ఇదిగో మొహమ్మదును గురించి చెప్పబడిన ఆదరణకర్తే మీ బైబిల్లో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు అనేసి ముస్లిం సోదరులు చెప్పే పనిలో ఉన్నారు. అయితే మొహమ్మద్ స్వయంగా చెప్పుకున్నారు ఏమనంటే, నేను మీలాంటి మనుషుడినే తప్ప నేను దేవదూతనని కానీ దేవుని రహస్యాలు ఎరిగిన వాడని చెప్పుకోను. ఎందుకంటే గుడ్డివాడు కన్నులు గలవాడు ఇద్దరు ఒకటి కాడు అని 41 ఖురాను 6లో చెప్పుకున్నాడు. ఇక 88:21లో స్వయంగా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అల్లా ఓ మొహమ్మదు నీవు మత ప్రచారం చేసేవాడివే తప్ప ప్రజలు చేస్తున్న పాపాలను చేయనీయకుండా ప్రజలను ఆపటం నీ పని కాదు అనేశాడు. మరి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఎవరండి? పాపమును గూర్చియు లోకమును గూర్చియు నీతిని గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అని చెప్పి వ్రాయబడింది. అంటే పాపం చేసే వ్యక్తిని పాపం చేయనీయకుండా పాపం యొక్క స్థితిని చూపించి ఇక చేయనీయకుండా ఆపగలిగేటువంటి వాడు, పాపములను రద్దుపరిచేవాడు, పాపం చేయనీయకుండా పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చేవాడే పరిశుద్ధాత్మ. మరి మొహమ్మద్ వారు ఎవరికి పరిశుద్ధ జీవితం ఇవ్వలేదే? స్వయంగా పోనీ ఆయనన్నా ఉన్నారా పరిశుద్ధ జీవితంలో? ఆయన అంతకన్నా లేరు కదా. మరి ఎలాగైనా పరిశుద్ధాత్ముడు అవుతారండి? తర్వాత అలాగనే ఖురాన్ గ్రంథం 4:80లో ఏం రాయబడిందంటే మొహమ్మద్ స్వయంగా తన పాపాలను ఒప్పుకున్నాడు. అక్కడ అంటాడు, ఓ మొహమ్మదు నీ పూర్వ పాపములను అన్ని పాపములను నువ్వు ఒప్పుకో అని రాయబడింది. నీవు ప్రజలకు నువ్వు రక్షకుడువు కాదు, మత ప్రచారం చేసేవాడివి తప్ప ప్రజలకు నువ్వు ఎంత మాత్రం రక్షకుడు కాదు, నీ పాపములను నీవు ఒప్పుకో అని చెప్పేసి ఖురాను 4:80లో కూడా చెప్పబడింది. మరి మొహమ్మద్ వారు స్వయంగా పాపాలను తానే నేను చేసింది పాపమని తనకు తాను ఒప్పుకున్నప్పుడు ఇతరుల పాపాలను ఎలా ఒప్పించగలిగారండి ఆయన? అంటే ఇతరుల పాపాలను ఒప్పించాలంటే మొదట తాను పరిశుద్ధుడై ఉండాలి, ఏ పాపము లేని నిష్కల్మషుడై ఉండాలి. మరి ఆయనలో అనేక పాపాలు ఉన్నప్పుడు ఎదటి వారి పాపాలను ఈయన ఎలా కడగలుగుతాడు, ఎలా తుడిచివేయగలుగుతాడు, ఎలా లేకుండా చేయగలుగుతారు ఈయన? ఇలా ఆలోచించుకుంటూ వెళితే యేసువారు చెప్పిన పరిశుద్ధాత్ముడు కనీసం అక్షరంలో ఒక అక్షరం కూడా ఈయన కారు అన్న సంగతి మనకు తేలిపోతుంది. ఇకపోతే మరి పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభువు చెప్పారు, నేను వెళ్ళి మీ మధ్యకు ఆదరణకర్త అనేటువంటి సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను అన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆయన వస్తాడని చెప్పారే తప్ప
పరిశుద్ధాత్ముడు శరీరముతో పుడతాడని చెప్పలేదు కదా యేసువారు. ముస్లిం సోదరులు అనుకున్నట్లు ఒకవేళ మొహమ్మద్ వారే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అయితే కనుక యేసువారు ఏం చెప్పారంటే, ఆదరణకర్త అనే పరిశుద్ధాత్ముడు నా నామమున మీ మధ్యకు పంపబోవు అంటే వస్తాడు, దిగు వస్తాడని చెప్పాడు తప్ప శరీరముతో ఆయన పుడతారు అని చెప్పలేదు. కానీ మొహమ్మద్ వారు శరీరంతో పుట్టాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు వస్తానని చెప్పబడిన ఆయనకు పుట్టిన మొహమ్మదుకు సంబంధం లేదని సంగతి తేలిపోయింది. తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తారు అని చెప్పారే తప్ప యేసువారు వచ్చిన పరిశుద్ధాత్ముడు పెళ్లి చేసుకుంటాడని చెప్పలేదు కదా. యేసువారు ఎక్కడైతే చెప్పాడంటే పోని ఆదరణకర్త అనబడినటువంటి ఫారాకిలోత్ అనగా పరిశుద్ధాత్ముడు పెళ్లి చేసుకుంటాడని ఎక్కడైనా యేసువారు చెప్పారా? మరి మొహమ్మద్ వారు పెళ్లి చేసుకున్నారే. మరి బైబిల్ గ్రంథంలో యేసు చెప్పినటువంటి పరిశుద్ధాత్ముడు పెళ్లి చేసుకుంటాడని చెప్పలేదు. మరి ఏ విషయంలో మరి ఆదరణకర్త మొహమ్మద్ వారని ముస్లిం సోదరులు భావిస్తున్నారు? యేసువారు ఎక్కడని చెప్పారా ఆదరణకర్త భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని చెప్పాడా? లేదే. కానీ మొహమ్మద్ వారు పెళ్లి చేసుకున్నాడు. ఆయన వస్తాడు అన్నాడు, కానీ మొహమ్మద్ వారు పుట్టారు. పరిశుద్ధాత్ముడు పుడతాడని చెప్పలేదే మొహమ్మద్ అని అనుకోవడానికి. ఒకవేళ పుడతాడు అనేటప్పుడు మొహమ్మద్ వారు అని అనుకుందాం పోని. అలాగే పరిశుద్ధాత్ముడు పెళ్లి చేసుకుంటాడు అని అంటే నిజంగా మొహమ్మద్ వారు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన అనుకుందాం. కానీ యేసువారు పెళ్లి చేసుకుంటాడని చెప్పలేదు, పుడతాడు అని కూడా చెప్పలేదు. కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, తర్వాత పుట్టడం జరిగింది. మూడవది, పరిశుద్ధాత్ముడు పాపమును ఖండిస్తాడని చెప్పాడు తప్ప కత్తి పట్టుకొని యుద్ధాలు చేస్తాడని చెప్పారా యేసువారు? ముస్లిం సోదరు నేను అడుగుతున్న ప్రశ్న. పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పేసి మీ పుస్తకాలు ఖురాన్లో కూడా వ్యాఖ్యానంలో రాసేసుకున్నారు, ఆయన ఈయన చెప్పి. మరి యేసువారు పరిశుద్ధాత్ముడు నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు అన్నాడు తప్ప ఆయన వచ్చేసేసేసి కత్తి పట్టి యుద్ధాలు చేస్తారని చెప్పాడా? మరి మొహమ్మద్ వారు కత్తిపట్టి యుద్ధాలు చేశాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు యుద్ధం చేస్తాడని చెప్పబడలేదు కాబట్టి ఈయన ఎంత మాత్రం ఒకటి కాదని తేలిపోతూ వచ్చింది. తర్వాత పరిశుద్ధాత్ముడు నీతిని బోధిస్తాడని తప్ప మతాన్ని బోధిస్తాడని ఏమైనా యేసువారు చెప్పారా? పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆదరణకర్త మత ప్రచారం చేస్తాడు భూమి మీదకి వచ్చిన యేసువారు తన సువార్తలు ఎక్కడని చెప్పాడా పోని? యోహాన్ సువార్త 14, 15, 16 అధ్యాయులు ఎక్కడైనా పరిశుద్ధాత్ముడని ఆదరణకర్త ఫారాకిలోత్ అనేటువంటి ఆదరణకర్తని ఎవరినైతే చెప్పుకుంటున్నారో ముస్లిం సోదరులు, ఆయన భూమి మీదకి వచ్చి మత ప్రచారం చేస్తాడని ఎక్కడని యేసువారు చెప్పారా? మరి మొహమ్మద్ వారు చేసిన పనినల్లా ఏమిటంటే మత ప్రచారం చేశాడు ఆయన. దానిని బట్టి బైబిల్లో ఉన్న ఆదరణకర్త ఆయన కానే కాదని తేలిపోయింది. తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి చిన్న పిల్లలకు యుద్ధాలు నేర్పిస్తాడని యేసువారు ఎక్కడైనా చెప్పారా? పరిశుద్ధాత్ముడని ఆదరణకర్త సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చిన తర్వాత భూమి మీదకి చిన్న పిల్లలకి కత్తి పట్టుకుని యుద్ధాలు ట్రైనింగ్ ఇస్తాడని చెప్పి ఎక్కడైనా చెప్పారా? కానీ మొహమ్మద్ గారి జీవితంలో చూస్తే పిల్లలకు ఆయన యుద్ధము చేయి నేర్పించాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే బైబిల్లో చెప్పబడిన పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మొహమ్మద్ ఒకటి కాదు అని ఇక్కడ మనకు ఖచ్చితంగా తేలిపోతుంది. తర్వాత పరిశుద్ధాత్ముడనే ఆయన భూమి మీదకి వచ్చి నీతిని సత్యాన్ని బోధిస్తారన్నాడు తప్ప పిల్లలకి అంటాడని ఎక్కడైనా ఉన్నదా? ఆదరణకర్త భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకొని పిల్లలను అంటాడని ఎక్కడని చెప్పాడండి యేసుప్రభు వారు ఏమైనా? మరి మొహమ్మద్ వారికి పిల్లలు పుట్టారు కదా, కుమార్తెలు పుట్టారు, కుమారులు కూడా పుట్టారు ఆయనకి. మరి పరిశుద్ధాత్ముడు పెళ్లి చేసుకొని పిల్లల కంటాడు అని యేసువారు ఎక్కడ చెప్పలేదే. ఒకవేళ నిజంగా యేసువారు తన బోధనలో ఆదరణకర్త పెళ్లి చేసుకుంటాడు పిల్లలను కంటాడు అన్న మాట ఒకవేళ చెప్పుంటే గనుక కొంత మొహమ్మద్ గారు అని చెప్పి మనం విశ్వసిద్దాం. కానీ పరిశుద్ధాత్ముడు కోసం యేసువారు అలా చెప్పలేదే. ఆయన పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకు అంటాడు, మత ప్రచారం చేస్తాడు, యుద్ధాలు చేస్తాడు, చిన్న పిల్లలకి యుద్ధాలను గురించి ఆయన ట్రైనింగ్ ఇస్తాడు అని చెప్పేసేసి ఎక్కడ చెప్పలేదే. తర్వాత పరిశుద్ధాత్ముడు అంతము వరకు ఉంటాడని చెప్పాడే తప్ప పరిశుద్ధాత్ముడికి దయ్యం పట్టుకుంటుందని ఎక్కడ చెప్పలేదు కదా. ఆయన పరిశుద్ధాత్ముడికి దయ్యం పట్టుకుంటుందని ఎక్కడైనా యేసువారు చెప్పారా? ఆదరణకర్త అనబడిన సత్యస్వరూపయోగు పరిశుద్ధాత్ముడికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దయ్యం పట్టుకొని పీడించబడతాడని ఎక్కడని చెప్పారా యేసువారు?
మరి మొహమ్మద్ గారే నిజంగా పరిశుద్ధాత్ముడైతే మరి ఆయనకి ఎందుకు దయ్యం పట్టుకుంది? దేవుని పవిత్రాత్మను దురాత్మ పట్టుకోగలుగుతుందండి? మరి మొహమ్మద్ వారిని దురాత్మ పట్టుకొని పీడించేసిందని చెప్పి ఆయన జీవిత చరిత్రలోనే చెప్పబడినది. కాబట్టి యేసువారు ఎక్కడా కూడా పరిశుద్ధాత్ముడికి దయ్యం పట్టుకుంటుందని చెప్పలేదు. కానీ నిజంగా ముస్లిం సోదరులు బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధాత్ముడే మొహమ్మద్ అని అనుకుంటున్నారు కనుక మరి మొహమ్మద్ వారికి దయ్యం ఎందుకు పట్టుకున్నదో, నిజంగా పరిశుద్ధాత్ముడైతే దయ్యం పట్టుకోగలుగుతాదా అనే విషయాన్ని ముస్లిం సోదరులే చెప్పాలి. తర్వాత పరిశుద్ధాత్ముడికి విషం పెట్టబడుతుందని యేసుప్రభు ఎక్కడని చెప్పారా? ఆదరణకర్త అయిన సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయనకు విషం పెట్టబడుతుంది, ఆ విషంతో ఆయన చచ్చిపోతాడని చెప్పి ఎక్కడైనా యొక్క పరిశుద్ధాత్మను కోసం యేసుక్రీస్తు వారు ఎక్కడైనా బోధించారా? కానీ ముస్లిం సోదరులు మొహమ్మద్ వారి పరిశుద్ధాత్ముడు అని వాదిస్తున్నారు. మరి మొహమ్మదే నిజంగా పరిశుద్ధాత్ముడైతే మరి మొహమ్మద్ వారికి ఎందుకు దయ్యం పట్టుకుంది దురాత్మ? రెండోది, ఆయనకి ఎందుకు మరి విషము పెట్టబడ, విషంతో ఎందుకు ఆయన చచ్చిపోయాడు ఆయన? మరి నిజంగా విషంతో చచ్చిపోయింది మొహమ్మద్ గారు నిజంగా పరిశుద్ధాత్ముడైతే యేసువారు చెప్పుండాలి. కొంతకాలం పరిశుద్ధాత్ముడు భూమి మీద జీవించి ఆ తర్వాత ఆయనకి విషం పెట్టబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు చచ్చిపోతాడని చెప్పాలి యేసు ప్రభు వారు. కానీ అలా చెప్పలేదు. యుగ సమాప్తి వరకు ఆయన మీతోనూ ఉండును, మీలో కూడా ఉండునని చెప్పారు ఆయన. తర్వాత పరిశుద్ధాత్ముడికి చేతబడి చేయబడతాదని యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పారండి? పరిశుద్ధాత్ముడనే ఆదరణకర్తకు చేతబడి చేయబడతాది, దయ్యాల శక్తులు పనిచేస్తాయి, చేతబడి చేత ఆయన కృంగిపోతాడు పరిశుద్ధాత్ముడని ఎక్కడైనా యేసు ప్రభు వారు చెప్పారండి తన సువార్తల్లో? మరి ముస్లిం సోదరులు ఏ విధంగా బోధించేస్తున్నారండి? బైబిల్ గ్రంథములు యేసువారు చెప్పారు, నేను వెళ్ళిపోయి ఆదరణకర్తను పంపిస్తానన్నారు. ఆ ఆదరణకర్తయే మా మొహమ్మద్ గారు అంటున్నారు కదా. మరి మొహమ్మద్ వారికి ఎలా చేతబడి చేయబడిందండి? ఆయన దైవ సంభూతుడైతే, దైవ సంభూతుడు అనబడిన వాడికి చేతబడి శక్తులు పనిచేస్తాయా? ఈ మాట ముస్లిం సోదరులు చెప్పాలి. నేనంటాను మొహమ్మద్ గారి కోసం ఉన్న వాస్తవాలు చెప్పటంలో తప్పులేదు, కానీ లేనివి కల్పించుకునేయటం. రెండవది, ఆయనకేదో పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చేసేసి బైబిల్ గ్రంథములో ఉన్నాడంటే పెద్ద పేరు వస్తుందని చెప్పి ప్రయత్నం చెయ్యద్దు. అలా చెప్పి దేవుని దృష్టికి మనము దుర్మార్గులము, దోషులము కావద్దు. నిజంగానే మాట్లాడదాం. మొహమ్మద్ గారు ఏమిటి అనేది మొహమ్మద్ గారి జీవిత చరిత్రే మనం చూద్దాం. ఆయన ఎంత గొప్పవారు, ఎంత నీతిమంతులు, ఎంత గొప్పవారు. ఆయన మరి ఇస్లాం అనే మతం కొరకు ఆయన ఏం చేశారు, లేక మానవ జాతి ప్రజల కొరకు ఆయన ఏం ఉద్ధరించారు అనేది తెలుసుకోవటంలో, ఇతరులకు చెప్పటంలో తప్పు లేదు. కానీ ఆయన చేయలేనిది, ఆయనకు సంబంధం లేని విషయాలను ఆయనకు తగిలించటం చాలా దుర్మార్గమైన వైఖరి, చాలా భయంకరమైన పాపం అది. మరి యేసువారు ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడికి చేతబడి చేయబడుతుందని, పరిశుద్ధాత్ముడికి దయ్యం పట్టుకుంటుందని, పరిశుద్ధాత్ముడికి విషం పెట్టిన తర్వాత విషప్రయోగం చేత పరిశుద్ధాత్మ దేవుడు చచ్చిపోతాడని యేసువారు ఎక్కడ చెప్పలేదే మరి తన సువార్తల్లో. ఆయన అన్నమాట ఏంటి? నేను వెళ్ళి మీ మధ్యకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్తకు సత్యస్వరూపి ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పుకొన చేయను, అతడు నాలో ఉన్న సంగతులు తీసుకొని నన్ను మహిమపరచును అని చెప్పారు యేసువారు. అలా చెప్పబడింది ఎవరి కోసం అంటే నిజంగా హోలీ స్పిరిట్, కంటికి కనబడలేని పరిశుద్ధాత్ముడి కోసమే చెప్పాడు ఆయన. ఆ పరిశుద్ధాత్ముడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే యేసు వెళ్ళిన 10 రోజులకే, ఆయన పరలోకానికి ఆరోహణమైన 10 రోజులకే పెంతుకోస్తాను పండుగ దినాన తన శిష్యులు అనబడిన వారి మీదకు పరిశుద్ధాత్ముడు అగ్ని రూపములు దిగి రావటం జరిగింది. అది మొదలుకొని భూమి ఆకాశములు అంతమయ్యే వరకు ఇంచుమించు ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నారైనా. ఎవరు యేసుక్రీస్తు నామమున నమ్మి బాప్తిజం పొందుతారో వారు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ అనే ఒక వరమును పొందుతారు. బాప్తిజం పొందే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఏదో ఒక క్రియాకార్యాన్ని జరిగిస్తాడు, ఏదో ఒక వరం తప్పనిసరిగా వారికి ఇచ్చే ఉంటాడు. బాప్తిజం పొందే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వరం తప్పనిసరిగా ఇచ్చేస్తాడు ఆయన. నిజంగా పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతే గనుక యేసుక్రీస్తు ప్రభు అని ఎవడనూ ఒప్పుకోడు, ఎవరును యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేడు. ఆ ఆత్మ వారిలో ఉంది కాబట్టి నాయనా తండ్రి అని చెప్పి వారు మొరపెట్టుచున్నారు. రెండోది, యేసుక్రీస్తే లోకరక్షకుడని సాక్ష్యం ఇస్తున్నారు అంటే దీనికి కారణం ఆ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వారిలో ఉండటాన్ని బట్టి
వారు లోకములో ప్రభు కొరకు హతసాక్షులుగా కూడా చనిపోవటానికి వారు ఇష్టపడుతున్నారంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రోద్బలం వలనే. అయితే ఇక్కడ ఆ పరిశుద్ధాత్ముడు పిల్లలకు యుద్ధాలు నేర్పిస్తాడు. మరి పరిశుద్ధాత్ముడికి విషం పెట్టబడతాది, పరిశుద్ధాత్ముడికి దయ్యాలు పట్టుకుంటాయి, పరిశుద్ధాత్ముడు చేతబడులు ఆయన చేయబడతాయి, చేతబడి శక్తి అతను కృంగిపోతాడని మరి యేసువారు ఎక్కడ చెప్పలేదే. యేసువారు నా నామమున పంపబో పరిశుద్ధాత్ముడు సమస్తం మీకు బోధించును అన్నాడు ఆయన. తర్వాత పరిశుద్ధాత్ముడు జబ్బు చేత చివరికి జబ్బు చేసి అని చనిపోతాడని చెప్పలేదే. పరిశుద్ధాత్ముడికి జబ్బు చేస్తాడని చెప్పలేదే. ఎందుకంటే దేవుడికి జబ్బు చేసే గుణము లేదు. మరి దేవునిలో ఒక భాగం అనబడినటువంటి పరిశుద్ధాత్ముడు కూడా జబ్బు చేసే గుణం అనేటువంటిది లేదు. నీళ్లు ఎక్కడికి వెళ్ళినా మంటలను ఆర్పుతాయనేదే నిజం. కానీ నీళ్లు ఒక పెట్రోల్ వలె మంటలను పెద్దవి చేస్తాయనేది పూర్తిగా అబద్ధమే కదా, సత్యానికి విరుద్ధమే కదా. నీళ్లు అనేవి మండే మంటలను చల్లారుస్తాయి అనేది వాస్తవం. కానీ నీళ్ళు అనేది పెట్రోల్ లాగా లేని మంటలను సృష్టిస్తాదంటే 100% ఆ మాట అబద్ధమే అవుతారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటేనే సర్వశక్తిమంతుడు. కానీ పరిశుద్ధాత్ముడు జబ్బు చేస్తాడు, చివరికి ఆయన కంటి చూపు తగ్గిపోతుంది, నరాలు బలహీనత వచ్చి మసీదుకు కూడా వెళ్ళి నమాజు చేయలేని పరిస్థితి ఆయనకు వస్తుంది అని చెప్పి యేసువారు ఎక్కడ చెప్పలేదే. కానీ ముహమ్మద్ వారికి దయ్యం పట్టింది, చేతబడి చేయబడ్డాది, తర్వాత ఆయనకి విషప్రయోగం జరిగినది, మసీదుకి వెళ్ళలేకపోయారు, జబ్బు బాగా చేసింది, ఆ కన్ను దృష్టి ఆయనకి చివరి దశలో కన్ను దృష్టి పూర్తిగా తగ్గిపోయింది. మసీదుకి లేచి ఆయన వెళ్ళలేని పరిస్థితిలో మదీనాలో బీబీ ఆయిషా గారి గృహములో ఉంటూ చివరి శ్వాస ఆయన విడిచిపెట్టడం జరుగుతుంది. తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి సత్యాన్ని బోధిస్తాడన్నాడే తప్ప బహుభార్యలను పెళ్లి చేసుకుంటారు అని యేసువారు ఏం చెప్పారండి? ఆయన సత్యమును గూర్చి బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పారే తప్ప పరిశుద్ధాత్ముడు అనే ఆదరణకర్త మొహమ్మదుగా వచ్చి బహుభార్యలను పెళ్లి చేసుకుంటాడని నేను చెప్పలేదే బైబిల్లో. ఈయన నమ్మటానికి. కానీ ముస్లింలు మరి ఏ విధంగా మొహమ్మదుని పరిశుద్ధాత్ముడితో పోల్చి చేసుకుంటున్నారు సోదరులు? కాబట్టి మొహమ్మద్ గారి జీవితంలో చూస్తే బహుభార్య తత్వం ఉండటం అనేది మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పాడు తప్ప పరిశుద్ధాత్ముడు శరీరముతో ఆయన ఒక ఆకారంగా పుడతాడని చెప్పలేదు కదా. శరీరముతో ఆకారంగా ఉన్న మొహమ్మదు ఒక ప్రాంతానికి పరిమితం అయ్యాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఒక ప్రాంతానికి పరిమితుడవుతాడని చెప్పలేదే. ఆయన లోకమంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన ఎక్కడ యేసు నామమున ప్రార్థిస్తాడు వారి మధ్య వారితో ఉంటాడు. ఆయన ఇందు లేడు అందు గలడు గల సందేహం వలదు ఎందెందు వెతికిన అందుట ఆయన ఉన్నాడు అన్నట్లు సర్వవ్యాపకుడై సర్వ ప్రపంచమంతటా లోకమంతటా కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ముహమ్మద్ వారు ఆనాడు ఒక ప్రాంతానికి, ఒక అరబ్బు దేశానికి తన శిష్యుల ముందు, తన భార్యల ముందు ఒక శరీరముతో ఆకారంగా ఒక మనుషుడుగా మాత్రమే తాను ప్రదర్శించుకోగలిగారే తప్ప ఆయన భూమి మీద ఉన్న కాలములు లోకమంతటా ఆయన వ్యాపించలేదు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్వభూతలమంతయు కూడా లోకమంతటా వ్యాపించేవాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత మొహమ్మద్ అని పరిశుద్ధాత్ముడికి పేరు పెట్టబడుతుందని నేను చెప్పాడండి. ఆయన ఆదరణకర్త అన్నాడు, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు అన్నాడే తప్ప పరిశుద్ధాత్ముడికి అహ్మదు లేక మొహమ్మదు అని ఒక పేరు పెట్టబడుతుందని యేసువారు తన బోధల్లో ఎక్కడైనా చెప్పారా? మరి నిజంగా మొహమ్మద్ వారు పరిశుద్ధాత్ముడే అయితే మరి ఆయనకి ఎందుకు మొహమ్మదు అహ్మద్ అని పేరు పెట్టారండి? ఒకవేళ పెట్టబడిన పేరు నిజమైతే గనుక ఆయన పేరు పెట్టబడుతుంది అనేది ఒకవేళ నిజమైతే యేసువారు తన సువార్తలు చెప్పుండాలి కదా. ఆదరణకర్తకు పరిశుద్ధాత్ముడికి అహ్మదు లేక మొహమ్మద్ అనే పేరు పెట్టబడుతుంది అని చెప్పాలి. రెండోదైన మక్కా ప్రాంతంలో సౌదీ అరేబియాలో ఆయన వస్తారని కూడా చెప్పాలి. కానీ తన శిష్యులతో చెప్పాడు, ఇదిగో నేను వెళుతున్నాను, మీ మధ్యకు ఆదరణకర్తను పంపి. అది యెరూషలేములో జరిగిందని. పరిశుద్ధాత్ముడు దిగు వచ్చింది యెరూషలేములో తప్ప అరబ్బు దేశంలో కాదు. ఒక అరబ్బు దేశంలోనే పరిశుద్ధాత్ముడు వస్తాడంటే ఆ మాట యేసు తన సువార్తలు చెప్పి ఉండాలి. అరబ్బు దేశంలో పరిశుద్ధాత్ముడు దేవుడు వస్తాడు, ఆదరణకర్త అరబ్బు దేశానికి వస్తాడని. కానీ యేసు వారు చెప్పి ఇదిగో నేను వెళ్ళుచున్నాను, ఇదిగో మీ మధ్య కనంటే తన శిష్యుల మధ్య. అప్పుడు శిష్యులు ఎక్కడంటే యెరూషలేములోనే ఉన్నారు ఆయన ఆ శిష్యులు. కాబట్టి యెరూషలేములోకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క గలిలియలోని 180 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంగా వారి మధ్యకు దిగి రావటం అనేటువంటిది జరిగింది.
తర్వాత పరిశుద్ధాత్ముడు మీలో నిత్యము ఉంటాడని చెప్పాడే తప్ప కొంతకాలం ఉండి పరిశుద్ధాత్ముడు చచ్చిపోతాడని యేసువారు చెప్పలేదు కదా. మొహమ్మదు వారు కొంతకాలం అంటే 63 సంవత్సరాల వరకు వారు జీవించి తనువు చాలించి వెళ్ళిపోయారు. ఆయన విషప్రయోగం చేత, చేతబడి శక్తుల చేత దయ్యాలు పట్టుకుని పీడించటాన్ని బట్టి గిలగిలలాడుతూ విలవిలలాడుతూ మనుషులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉండి చివరి శ్వాస విడిచి ఆయన వెళ్ళిపోయారు. పరమునకు ఆయన భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఆయన. కానీ యేసువారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడనే ఆయన కొంతకాలం 63 సంవత్సరాలు మీ మధ్య ఉంటాడు. 63 సంవత్సరాలు అయిన తర్వాత జబ్బు చేసి పరిశుద్ధాత్ముడు చచ్చిపోతాడు, ఆయన సమాధిలో పెట్టబడతారు అని పరిశుద్ధాత్మ కోసం యేసువారు చెప్పలేదే. ఒకవేళ యేసువారు పరిశుద్ధాత్ముడు భూమి మీద కొంతకాలం ఉండి పెళ్లి చేసుకొని పిల్లలను కని యుద్ధాలు చేసి ఆయన తిరిగి దయ్యాలు పట్టబడతాయి, చేతపడడానికి చేయబడతాది, ఆయన చచ్చిపోతాడు, సమాధిలో కూడా పెట్టబడతాడు ఆయన అనంటే అప్పుడు పరిశుద్ధాత్ముడే మొహమ్మద్ అని 100% ఒప్పుకుందాం. కానీ యేసువారు పరిశుద్ధాత్ముడు భూమి మీద శరీరంతో పుట్టి ఒకే చోటికి పరిమితుడై ఉండి ఆయన సమాధి చచ్చిపోతాడు, సమాధిలో పెట్టబడి ఆయన శరీరం పురుగులు పట్టబడతాయని యేసువారు ఎక్కడా కూడా చెప్పలేదు కదా. కానీ మొహమ్మద్ వారి యొక్క దేహం అందరిలాంటిదే కాబట్టి ఆయన శరీరానికి తప్పనిసరిగా క్రిమి కీటకాలు పట్టే ఉంటాయి. ఆయన దేహం భూమిలో అంతరించిపోయి మట్టికి మట్టిగా మారిపోయి ఉండొచ్చు. తర్వాత అందరిలాగే ఆయన భోజనం తిన్నాడు, అందరిలాగే నిద్రపోయాడు, అందరిలాగే భార్యలతో ఆయన సుఖ జీవితాన్ని ఆయన అనుభవించారు. తర్వాత యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తారు, సత్యమును గురించి మీలో ఉండి బోధిస్తాడన్నాడు తప్ప భోజనం భుజిస్తాడని చెప్పలేదు కదా. మీకు సత్యాన్ని బోధిస్తాడు అన్నాడే తప్ప మీతో కూర్చొని ఆయన భోజనం తింటాడు, అందరిలాగా మాంసాహారం తింటాడని యేసువారు ఎక్కడా పరిశుద్ధాత్ముడు కోసం చెప్పలేదే. మరి మొహమ్మద్ వారైతే మేక కాళ్ళు యొక్క ఎదర కాళ్ళు మాంసం అంటే చాలా ఇష్టం అంటే ఇక ఒంటి మాంసం అయితే విడిచిపెట్టేవారే కాదట. బైబిల్ ప్రకారం ఒంటి మాంసం తినటం నిషిద్ధం, అది హేయమైంది, ఏ ప్రవక్తలు తినరు బైబిల్ ప్రకారం ఒంటి మాంసం. కానీ మొహమ్మద్ వారు అధికంగా తినేది ఒంటి మాంసం తినేవారట. ఆయన భోజనపు ప్రియులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్ముడు భోంచేస్తాడు, ఆయన అందరిలాగే భోజనం చేసి చొంబట్టుకొని బహిర్భూమికి వెళ్ళి కూర్చుంటాడు, ఆయన మూత్రాన్ని మలాన్ని విసర్జిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ చెప్పలేదు యేసుప్రభు వారు. ఒకవేళ ఆయన ఈయన అయి ఉంటే కనుక ఆయన సత్యాన్ని బోధిస్తాడు అన్నాడు తప్ప కంచంలో భోజనం పెట్టుకుని తింటాడని చెప్పలేదు కదా. కానీ మొహమ్మద్ వారి విషయంలో అయితే చక్కగా కంచంలో భోజనం పెట్టుకొని శిష్యులు బయటికి వెళ్ళి తెచ్చిన మాంసం ఎలా శుభ్రంగా వండుకొని తినేవారు ఆయన. మరి పరిశుద్ధాత్ముడైతే ఆ పని చేస్తుండేవారు కాదు. ఆయన మనుషులలో ఉంటాడన్నారే తప్ప ఒక మనిషిగా మనుషులు ఎదుట ఉంటాడని చెప్పలేదు. ఆయన మనుషులలో ఆయన మీలో ఉండును అన్నాడు ఆయన. అంతప్ప మీ ఎదుట ఒక మనిషిగా ఆయన ఉండునని చెప్పలేదు ఆయన. కాబట్టి మొహమ్మద్ వారు మనుషులలో లేరు, కానీ మనుషుల ఎదుట ఒక మనిషిగా మాత్రం శరీరంతో ఎదురుగా నిలబడ్డారు. కాబట్టి బైబిల్లో యేసువారు చెప్పిన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మొహమ్మద్ కానే కాదని ఆ వచనాలు ఆయన జీవిత చరిత్ర ద్వారా మనకు తెలియపరచబడుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ప్రభు యొక్క ఉద్దేశ ప్రకారం పరిశుద్ధాత్ముడు ఉపదేశం చేసేవాడే, అంటే ఇతరులకు బోధించేవాడు. పాపమును గురించి, నీతిని గురించి, సత్యమును గురించి లోకమునకు ఒప్పింప చేసేటువంటి వాడిగా ఉంటాడు తప్ప కోరికలు తీర్చుకునేవాడిగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని ఎక్కడ యేసువారు చెప్పలేదే. ఆయన ఉపదేశించేవాడిగా ఉంటాడన్నాడు తప్ప కోరికలు తీర్చుకునేవాడిగా పరిశుద్ధాత్ముడు ఉంటాడని యేసువారు ఎక్కడ చెప్పలా. కానీ మొహమ్మద్ వారైతే కావలసిన కోరికలు తీర్చుకున్నారు. 6 సంవత్సరాల వయసు గల చిన్న అమ్మాయిని 50 సంవత్సరాల వయసులో ఉండగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కోరిక తీర్చుకున్నాడు. అలాగే పొరుగువాడు భార్య కావాలనుకున్నాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కోరిక తీర్చుకున్నాడు. కొడుకు విడిచిపెట్టిన కోడల్ని అంటే బీబీ జైనాబుని ఆయన కావాలనుకున్నాడు, ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. అలాగే గొప్ప ధనికురాలైనటువంటి బీబీ ఖదీజా 40 సంవత్సరాల వయసులో ఆమె ఉండగా 25 సంవత్సరాల కుర్రవాడుగా ఉంటున్న ఈయన ఆ ఇంట్లో ఒక పని మనిషిగా నౌకరుగా ఇంట్లోకి వెళ్ళి
ఆ ఇంటి గల జమీందారమ్మ, జమీందారు గారుగా ఉంటున్న ఆ తల్లిని, అంటే వయసులో పెద్దావిడిని, బీబీ ఖదీజాని ఆయన కోరిక పుట్టింది, పెళ్లి చేసుకోవాలనుకునేటట్టు ఇష్టపడ్డాడు, కోరిక తీర్చుకున్నాడు. మరి పరిశుద్ధాత్ముడు కోరికలు తీర్చుకుంటాడని ఎక్కడ యేసువారు చెప్పలేదే. ఆయన ఉపదేశించేవాడుగా ఉంటాడే తప్ప కోరికలు తీర్చుకునేవాడుగా ఉంటాడని యేసువారు తన బోధల్లో ఎక్కడ చెప్పలేదు. అలాగే పరిశుద్ధాత్ముడు పాపాన్ని తీసేస్తాడన్నారే తప్ప పాపం చేస్తాడు అని ఎక్కడ యేసువారు పరిశుద్ధాత్ముడి కోసం చెప్పలేదే. పరిశుద్ధాత్ముడు అనబడిన వాడు పాపమును తీసివేసేవాడై ఉన్నాడు. పాపం చేస్తున్న వ్యక్తిని పాపం చేయనీయకుండా అతన్ని ఆపి అతనికి పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడే తప్ప ఆదరణకర్త అందరిలాగే మనుషులు వలె అతను పాపం చేస్తాడని పరిశుద్ధాత్ముడి కోసం యేసువారు ఎక్కడ తన సువార్తలు చెప్పుకోలేదే. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న వారు అన్య భాషలు మాట్లాడతారని చెప్పారే తప్ప ఒక అరబ్బిక్ భాష మాత్రమే మాట్లాడతాడని చెప్పలేదే. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు కొత్త భాషలో మాట్లాడుదురు అన్నాడు. అంటే అప్పటి వరకు వారికి తెలియలేనివి అనేకమైన అన్య భాషలు అంటే వాడుకలో ఉన్నవే, వాడుకలో లేనివి కాదు. మొహమ్మద్ వారికి కేవలం ఒక అరబ్బిక్ భాష మాత్రమే తెలుసు. ఇక వేరే భాషల్లో ఆయన నమాజు చేసిన సందర్భాలు కానీ వేరే భాషల్లో ఆయన ఉపన్యాసాలు ప్రసంగాలు చేసిన సందర్భాలు అయితే ఆయన జీవిత చరిత్ర అక్కడ లేదు. కానీ ఆయన పుట్టి మరణించే వరకు ఆయనకి ఒకే ఒక భాష తెలుసు. ఏంటంటే అది ఒక అరబ్బిక్ భాష మాత్రం మాట్లాడడం ఆయనకు తెలుసు. మరి పరిశుద్ధాత్ముడికి ఒక భాష కాదే. ఈనాడు తమిళన్స్ ఉన్నారు, గుజరాతీ, మలయాళము, హిందీ, కన్నడ, తమిళు, తెలుగు, హర్యానా, ఒడిశా, ఒక ఇండియాలోనే అనేక భాషలు ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వేల కొలది భాషలు ఉన్నాయి. మరి భాషలన్నిటికీ దేవుడే మూలమైనప్పుడు ఆ భాషలలో ఉన్న వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు పరిశుద్ధాత్ముడు అంగీకరించేవాడుగా ఉండాలి. వారిని ప్రార్థనలో ప్రోత్సహించి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో ఎట్లు ప్రార్థన చేయాలో నేర్పించేవాడునై ఉండాలి. అంటే పరిశుద్ధాత్ముడికి అన్ని భాషలు కూడా అనుకూలమే, అన్ని భాషలు ఎరిగిన వాడై ఉంటాడు తప్ప పరిశుద్ధాత్ముడు మక్కా ప్రాంతంలో ఒక అరబ్బిక్ భాష మాత్రమే ఆయనకు వచ్చని యేసువారు చెప్పలేదు కదా. కాబట్టి ముస్లిం సోదరులు చెప్పుకుంటున్నట్లు పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి ఫారకిలో అనబడినటువంటి ఆదరణకర్తయే మొహమ్మదు వారని చెప్పుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే యేసువారు చెప్పిన ఆదరణకర్త విధానాలు వేరు. ముస్లిం సోదరులు అనుకుంటూ ఆ ఆదరణకర్త అనబడిన ఆ సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముని మొహమ్మదుతో పోల్చుకొని మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడిలో ఉన్న కనీసం 100 లక్షణాలలో ఒక్క లక్షణం కూడా మొహమ్మద్ జీవితంలో లేదు. ఏమండి, బంగారంలో ఉన్న లక్షణాలు ఇత్తడి ముక్కలు ఎందుకు ఉంటాయండి? ఇత్తడిదే ప్రకాశంగా గోల్డ్గా అది ప్రకాశించినంత మాత్రాన బంగారంలో ఉండే లక్షణాలు ఒకటి కూడా ఎప్పటికీ ఇత్తడిలో ఉండదు. బంగారమే, రోల్డ్ గోల్డే. పరిశుద్ధాత్ముడు నిజంగా ఆదరణకర్త. బైబిల్లో చెప్పబడిన పరిశుద్ధాత్ముడే పరిశుద్ధంగా ఉంటాడు. మొహమ్మద్ వారు ఎప్పటికీ పరిశుద్ధాత్ముడు స్థానంలో కూడా వెళ్ళారు. గబ్రియేల్ దూత వచ్చాట మరియమ్మతో, ఇది నాకు ఎలా సాధ్యం అని అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును అంటే క్రీస్తుకు పూర్వము నుండే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని ఏకత్వంలో త్రిత్వంలో ఒక భాగమునై ఉన్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కడిగా ఉన్నాడు. ఆయన ఇద్దరు ముగ్గురిని వేరువేరుగా చూడటానికి లేదా ముగ్గురు ఒకటే ముగ్గురుగా మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి బైబిల్ గ్రంథములో మనకు యేసువారు చెప్తున్న ఆదరణకర్త 100కి కనీసం 1% కూడా ముస్లిం సోదరులు అనుకుంటున్న మొహమ్మద్ ప్రవక్తతో ఎంత మాత్రం పోలికలు లేవు. మొహమ్మద్ వారు ఎవరంటే అరబ్బు ప్రజలకు ఆయన ప్రవక్త అయితే ఉండొచ్చు గాక, కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్ముడు మొహమ్మద్ ఎంత మాత్రం కానే కాదని మొహమ్మద్ జీవితాన్ని బట్టే స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి యేసువారు చెప్పారు, నేను వెళ్ళి నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును, అతడు నాలో ఉన్న సంగతులనే
అతడు నేను చెప్పినవే మీకు మరలా తెలియచేయను. మరి యేసు చెప్పింది ఏమిటి? నమ్మి బాప్తీసం. పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చి బాప్తీసాలు ఇవ్వటం జరిగింది. ఇది నా శరీరం అని తినండి అన్నాడు. శిష్యులు అదే పాటించారు. వారి ఇంటింటా రొట్టె విరుస్తూ ఆ రొట్టెను వారు భుజించటం జరిగింది. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించింది. ఆయన శిష్యులు ఎవరి మీద తిరుగుబాటు చేయాలి? హతసాక్షులుగా ప్రభు కొరకు, ప్రభు వలె వాళ్ళు కూడా హతసాక్షులుగా చనిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్ముడి కోసం యేసు వారు చెప్పారు. అదే పరిశుద్ధాత్మను పొందుకున్న యేసు శిష్యులు యేసు చెప్పిన విధానంగా వారు నడుచుకున్నారు. కానీ మొహమ్మద్ వారు అలా కాదు. బహుభార్య తత్వం, పిల్లలకు యుద్ధాలు చేయటం నేర్పించటం, ఆయన యుద్ధాలు చేయటము, ఏమండి ఇలాగ అనేక పనులను బట్టి బైబిల్ గ్రంథములను పరిశుద్ధాత్మడితో ఎలా మనం పోల్చుకోగలుగుతాం? కాబట్టి బైబిల్ గ్రంథములను పరిశుద్ధాత్మ దేవుడికి మొహమ్మద్ ప్రవక్త గారికి ఎంత మాత్రం సంబంధం లేదని ఆయన జీవిత చరిత్ర ద్వారా మనకు అర్థమైపోయింది. బైబిల్ గ్రంథములో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆదికి పూర్వము, అనాది నుండి దేవునిలో ఏకత్వములో, ఆయన త్రిత్వములో ఒకడిగా ఉన్నవాడునై ఉన్నాడు. ఆయన ఏదో ఈ ప్రపంచానికి కొత్తగా భూలోకానికి దిగొచ్చిన వాడు కాదు. పరిశుద్ధాత్ముడు సృష్టికి పూర్వము నుండి ఉన్నవాడునై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రియులారా, ఒకవేళ క్రీస్తును తక్కువగా చేసి మాట్లాడినా క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను వాడికి క్షమాపణ దొరకదని చెప్పి బైబిల్లో క్లియర్గా రాయబడింది. యేసుక్రీస్తుని దూషించారు, అయినా ఆయన క్షమించుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్మను దూషించు వారికి ఈ యుగమందైనా రాబో యుగమందైన క్షమాపణ కలగదు. కాబట్టి ముస్లిం సోదరులకు మంచి మనసుతో చెప్తున్నా, మొహమ్మద్ వారిని మొహమ్మదుగానే చూడండి. ప్రవక్త అంటున్నారు కాబట్టి ఆయన ప్రవక్త స్థానం ఇచ్చి ప్రవక్తగానే ఆయనను లోకానికి పరిచయం చేసుకోండి, చాలా సంతోషం. కానీ లేని వాటిని ఆయనకు ఆపాదించటం కానీ ఉన్న వాటిని పక్కన కప్పుపుచ్చటం గట్ట చేయబాకండి. దేవుడి దృష్టిలో మనం అన్యాయస్తులం అయిపోతాం. మొహమ్మదులో పాపం ఉంది, పరిశుద్ధాత్ముడిలో పాపం లేదు. పరిశుద్ధాత్ముడు యుగ సమాప్తి వరకు ఉండేవాడు. మొహమ్మద్ వారు కొంతకాలం వెళ్ళిపోయినవాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును విశ్వసించిన వారు అందరి హృదయాల్లో నివసించువాడునై ఉన్నాడు. కానీ మొహమ్మద్ వారు అందరిలాగే అందరిలోనూ ఆత్మస్వరూపుగా ఉండువాడుగా ఆయన లేడు. పరిశుద్ధాత్ముడు పెళ్లి చేసుకుంటాడని చెప్పలా యేసువారు, కానీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలుగా అంటాడని చెప్పలా, కానీ పిల్లలుగా అన్నాడు. ఆయన కత్తి పట్టుకుంటాడని చెప్పలా, ఆయన కత్తి పట్టుకున్నాడు. యుద్ధాలు చేస్తాడని చెప్పలా, కానీ యుద్ధాలు చేశాడు. ఆయన పరిశుద్ధాత్ముడికి దయ్యం పట్టుకుంటుందని యేసువారు చెప్పలా, కానీ మొహమ్మద్ వారు దయ్యం పట్టుకు. పరిశుద్ధాత్ముడికి చేతబడి చేయబడతాదని యేసువారు చెప్పలా, కానీ చేతబడి చేయబడింది. పరిశుద్ధాత్ముడికి విషం పెట్టబడుతుంది అని చెప్పలా, కానీ మొహమ్మద్ వారికి విషం పెట్టబడింది. అలాగే పరిశుద్ధాత్ముడు పిల్లలు కంటాడని ఎక్కడ చెప్పలా, కానీ మొహమ్మద్ వారు పిల్లల్ని కన్నారు. ఆయన ఇలా పోల్చుకుని ఇలా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములను పరిశుద్ధాత్మ అనబడిన ఆదరణకర్తకు మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవితంలో 100లో 1% కూడా ఏ పోలి కూడా ఆయనలో లేదని గుర్తిద్దాం. సత్యాన్ని సత్యంగానే తెలుసుకుందాము. సర్వశక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనలను మరింత సర్వసత్యములోకి నడిపించును గాక.